హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో మటన్ లివర్ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక 1/2 kg మటన్ లివర్ని తీసుకొని 4-5 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇలా పెట్టడం వల్ల మనకి ఈ ఉప్పు కారం అనేది వీటికి బాగా పట్టుకొని టేస్ట్గా ఉంటుంది ముక్క. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం కలిపి పెట్టుకున్న మటన్ లివర్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక టమాటా వీటన్నిటిని వేసుకొని ఒక చెంబు దాకా నీళ్ళని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలిపేసి బాగా ఉడికించేసుకోవాలండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే మనకి తొందరగా ఉడికిపోతుంది. ఈ నీళ్ళంతా దగ్గరకు వచ్చేదాకా మనం ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మటన్ లివర్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి, బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. 2 వారాలకి ఒకసారి ఈ లివర్ అనేది తెచ్చుకొని ఇలా చేసుకొని తినండి. గ్రేవీలా కాకుండా ఇలా ఫ్రైలా చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ముందు దీనిలోని దగ్గరకు వచ్చేసినాయి కదా, ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో చిటికెడ ఆవాలు, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసేసేయాలి. ఇదండి, టైం కూడా ఎక్కువసేపు తీసుకోదండి, ఈజీగా అయిపోతుంది. మనం ఇలా ఇది ఫ్రై అనేది మనకి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల దాకా ధనియాల పొడిని యాడ్ చేసేసుకోండి. వేసేసుకుని ఒకసారి బల్ని బాగా కలిపేసి ఫ్రై చేసుకున్నామంటే మనకి మటన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం బాగా కలిపేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని అయితే వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.